వైసీపీ నాయకులు ఇప్పుడు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారిని పులిని సింహం తోటి పోలుస్తారు. కానీ ఆయన నేనే బొద్దెంకని ఆయన ఒప్పుకున్నాడు, నేను కాక్రోచ్ నేను ఆయన ఎందుకు ఒప్పుకున్నాడు అనుకోవాలంటారు? మందుల డోసు తగ్గింది, మందుల డోసు తగ్గింది. ఇంకొక విషయం చెప్పమంటారా? రాష్ట్రానికి రాజధాని ఎందుకు అన్నాడు, 3 రాజధానులు అన్నాడు, అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మెయిన్ రోడ్డుకి అటుపక్క ఇటుపక్క ఒక 150 కిలోమీటర్లు ఏంది మావిగానండి. అసలు ఆడు పిచ్చోడా మంచోడా? కాక్రోచ్ అన్నాక అది రైట్. అసలు రాష్ట్రాలకు రాజధాని అవసరం లేదు, దేశానికి ఒక్కదానికి రాజధాని ఉందంటాడు. అదేమంటే 4 బిల్డింగ్లు ఉంటే ఎక్కడ 4 బిల్డింగ్లు ఉంటే అదే రాజధాని అంటాడు. సీఎం ఆడ కూర్చుంటే అదే రాజధాని అంటాడు. ఈ బెంగళూరులో కూర్చొని అయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటాడే. ఆ మాటలన్నీ అయిపోయినాయండి. ఇప్పుడు ఆయన అంటున్నది ఇప్పుడు వాళ్ళు గట్టి చెబుతున్నారు, అదేమంటే పులివెందుల పులిబిడ్డ అంటారు వైసీపీ నాయకులందరూ. ఆయన మాత్రం ఆంధ్రప్రదేశ్ లో నేనే కాక్రోచ్ ని అంటున్నాడు. మరి ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆడవాళ్ళు పాపం పుల్లుకి సింహాలకు తడవట్లా, ఒక బొద్దింకలు కొద్దిగా తడుతారు కదా, ఆడవాళ్ళని తడిపి తరిగి నేను బొద్దింకలు చెబుతున్నాడు. ఆ ఉన్న 4 ఓట్లు కూడా పోవద్దు, ఆడవాళ్ళు వేసే ఓట్లు. వంటగదిలో బొద్దింకలు చూస్తే ఆడవాళ్ళు ఎగిరెగిరి పడ్డట్టు బొద్దింక పోతే బొద్దింకలు అంటాడు, రేపు బల్లి అంటాడు, ఎల్లుండి దోమలు అంటాడు. దోమల సీజన్ రాలేదు కాబట్టి ఇంకా దోమలని చెప్పలా, రేపు వర్షాలు పడగానే దోమలని చెబుతాడు. కాక్రోచ్ అని చెప్పుకుంటాం. జగన్మోహన్ రెడ్డి పిలిపివ్వగానే మరి ఒక 40-50 నియోజకవర్గాల్లో ధర్నాలు జరిగినాయి. వెన్నుపోటుకు 2 ఏళ్ళంటూ. ఎన్నుపోటుకు 2 ఏళ్ళు ఏంటంటే 7 సంవత్సరాలు ఎన్నుపోటుకి. అసలు నువ్వు పొడిచిన ఎన్నుపోటుకి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వరకు తెప్పరిల్లుకోవాలా, ఇంకా 10 సంవత్సరాలు బట్టి తెప్పరిల్లుకోవాలంటే. మామూలు ఎన్నుపోటు పొడిచావు నువ్వు, ఇప్పుడు మాత్రం తక్కువ పడుతున్నావా? 2 సంవత్సరాలు ఎన్నుపోటు నీది. 40% మంది నీకు ఓట్లు ఎత్తి అసెంబ్లీ పోకుండా పిల్లిలాగా ప్యాలెస్లో తిరిగేవాడు నువ్వు ప్రజలకు ఎన్నుపోటు పడుతున్నావు. ఎన్నుపోటు ఎవరిది? 2 సంవత్సరాలు ఎన్నుపోటు ఎవరిది? నీదా చంద్రబాబుదా? నిత్యం ప్రజలతో ఉండే చంద్రబాబుది ఎన్నుపోట. ట్యాప్కోసారి బయటకు వచ్చి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి ఏదో దగ్గు వచ్చినప్పుడు నేను తగ్గినట్టుగా తగ్గా నీదే? అది మీ నాయకులు ఏడాడ ఉన్నారో నీకు తెలుసా? ఇప్పుడు వరకు మీ నాయకులు ఇప్పుడు బయటకు వస్తున్నారు, ఒక్కొక్కరు కొంచెం పుట్టలోకి నీళ్లు పెట్టినట్టున్నాడు, ఆ పుట్ట పగిలి కొద్దిగా వస్తున్నారు ఇప్పుడే. అసలు నీ నాయకులే నీ ఎంటర్ రావట్లేదు. నువ్వు 40 నియోజకవర్గాలు కాదు 175 నియోజకవర్గాల్లో పెట్టుకో. ఎన్నుపోటు ఎవరిదో ప్రజలకు తెలుసు. దేని విషయంలో నువ్వు ఎన్నుపోటు వల్ల సంవత్సరానికి ఒకసారి జాబ్ క్యాలెండర్ అన్నావు, ఎన్నుపోటు పొడిచావు. సిపిఎస్ రద్దు అన్నావు, ఎన్నుపోటు పొడిచావు. కరెంటు బిల్లులు పెంచడం బ్రహ్మాండంగా చేస్తానన్నావు, 9 సార్లు పెంచావు, ఎన్నుపోటు పొడిచావు. 3,000 రూపాయలు పెన్షన్ అన్నాడు, 5 సార్లు పెంచాడు, అది కూడా చివరికి వల్ల అదే ఎన్నుపోటు పొడిచాడు. అవ్వాతాతలు ఎన్నుపోటు పొడిచాడు. ఏంది మద్యం మాఫియా, సంపూర్ణ మద్య నిషేధం అన్నాడు, అది ఎన్నుపోటు పొడిచాడు. మద్య నిషేధం చేయకపోగా జే బ్రాండ్లు తీసుకొచ్చి 30,000 మందిని పట్టున పెట్టుకున్నాడు. 30,000 మంది, అది ఎన్నుపోటు కాదా? ఎన్నుపోటు అంతా నువ్వు పొడిచి ఇవాళ నువ్వు ఎన్నుపోటు అని కేకలేస్తుంది నాయన. సాగా నువ్వు మంచి మందులు వేసుకోరా బాబా, డబ్బులు పోతే పోయింది కాదు, జనం సందాలు వేసుకున్నాను ఇస్తారు. నీ సొంత డబ్బులు ఎటు వాడవుగా, జనాన్ని అడుక్కుంటే సందాలు వేసిస్తారు. కాదు మంచి మందులు వేసుకొని ఆ మందులు వేసుకుంటే ఎన్నుపోటు ఎవడిదో అసలు ఏదేదో తెలిసిద్ది. సెప్టెంబర్ 25, 2026 రాజ్యసభలో అది పెట్టారు ఇది పెట్టారు అంటున్నావు నువ్వు. మరి పిచ్చి కాకపోతే ఇది నిజంగా ఎరకలపూడిలో కూడా తగ్గదు ఈ పిచ్చి. మెంటల్ హాస్పిటల్ వైజాగ్ హైదరాబాద్ కూడా ఎర్రగడ్డ కూడా కాదు, ఎరకలపూడిలో కూడా తగ్గదు. అంత భయంకరంగా పిచ్చోడు అయిపోయాడు. ఇవన్నీ ఒకెత్తండి. ఏంటి గుడివాడ అమర్నాథ్ గారు ఒక మాట అయితే అంటున్నారు, ఏదైతే హోమ్ మినిస్టర్ అనిత గారి గురించి, నేను వాడి వదిలేసిన కారుని ఆమె వాడుతుంది, అలాగే గోడకేస్తే కనుక ఒక గోడకు సరిపోయేంత మేకప్ వేసుకొని తిరుగుతున్నావా అంటూ మాట్లాడటం ఎలా చూడాలంటారు? వీడికి ఇంట్లో బయటకు వచ్చేదేమో ఎక్కడ పుట్టా చలి పుట్టింది, చలి జ్వరం వచ్చినోడు. 90 ఏళ్ళతో ఓడిపోయావు నువ్వు. సిగ్గు లేకుండా నువ్వు వాడిన కారు ఆ వాడేదేంద్రా? ప్రభుత్వ కారు అది. నీ అమ్మ మొగుడుదే, నీ అమ్మ మొగుడుదా కారు అది? లేదా నీ అమ్మ మొగుడు అని కొనుక్కొచ్చి నీకు ఇచ్చాడా? జనం సొమ్ముతో ప్రభుత్వ సొమ్ముతో నువ్వు కొని వాడావు. ఇవాళ కొత్త కారులు ఎందుకు లేని వాడుతుంది అనుకో. నువ్వు చెప్పేది ఏంద్రా? అసలు ఏ కారు వాడాలో నువ్వు చెబుతావు ఏంది?
అసలు ఏ మేకప్ వేసుకుంటా నీకు నీ పిల్లని బయటకు వచ్చిద్దా పౌడర్ రాసుకోకుండా? నీ పిల్లలు వస్తారా బయటికి? మీ నాయకురాలు ఎవరా మేకప్ వేసుకోకుండా బయటికి రమ్మను. ఒరిజినల్ మొఖాలు బాగుంది నల్లబర్రా, ఒరిజినల్ ముఖంతో బయటికి రమ్మను. ఎవరైనా గుర్తుపడతారా ఆ ముఖాన్ని? ఏమెవర్రా బాబు, నేనే బొచ్చుడు సార్లు బెత్తరపోయా ఎవర్రా బాబేమో అని ఆ మేకప్ లేకపోతే. వరుదు కళ్యాణి ఆమె ఈ మధ్య కొత్త ఫేమస్ అవ్వాలని చెప్పి ఏదో ఎమ్మెల్సీలో కొద్దిగా జనం ఎక్కువ పడి మొన్నటిదాకా అరిచింది. ఆమె మేకప్ లేకుండా వస్తుందా? అసలు మేకప్ల గురించి, మా ఆడవాళ్ళ మేకప్ల గురించి నీకెందుకు రయ్యా? నీకు కావాల్సింది నీ ప్రజలకు ఏం కావాలో నువ్వు చూసుకో. అసలు వీళ్ళ దాకా పోయేవారు అయ్యా మీరు ఎన్నిపోట్లు నీ గోల్ చేస్తాం. అసలు మీరు అసెంబ్లీ పోయిండ్రు ఆయన, ఉన్న 11 మంది అసెంబ్లీ పోయింది. ఏమన్యాయం జరిగిందో అసెంబ్లీ పోయి చెప్పండి. సరే డిఎస్సి, అసలు డిఎస్సికి అబ్జర్వేషన్ తెలుసా మీకు? ఎవడు కారణం? మీ నాయకులు ఎవరైనా మీ అధినాయకులతో సహా దానికి అబ్జర్వేషన్ చెప్పమానండి. ఏమయ్యా టీచర్ల బ్రాండ్ షాపుల దగ్గర లైన్లో నుంచోబెట్టు, జనాన్ని లైన్లో నుంచోబెడతాను టీచర్లు పెట్టినోడు ఈయన వాళ్ళు డిఎస్సి గురించి, డిఎస్సి అభ్యర్థుల గురించి మాట్లాడతాడా? అసలు మీకు సిగ్గు శరం పెట్టాడు దేవుడు. ఇంకా నాయకుడిని వెనకేసుకొస్తున్నారంటే మీరు అన్నం తింటున్నారా అసలు తింటున్నారా నాయన? ఒకసారి అన్నం తినే మాటలు మాట్లాడండి. ఎన్నాళ్ళున్న ఆ పందికి మీకు తేడా లేకుండా పోతుంది. సరే ఇవన్నీ ఒక ఎత్తు అయినాక ఓజీ కాదు క్యాబేజీ, పవన్ కళ్యాణ్ అంటే ప్యాకేజ్ ఇస్తారు, ఈ మాటలు మాట్లాడుతుంది రోజా గారు. మరి దానికి చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు నాటు పందులు 10 పెంచి వదిలిపెట్టాడు, వాటికి వచ్చేసాడు. ఈ పందులన్నీ ఆ బురద గుంటలో డొల్లాడు ఆ బురద వాసనకు అలవాటు పడి పన్నీర్ ఏదో తెలియదు కదా వీళ్ళకి, పన్నీర్లో అత్తరు తెలియదు. ఎంతసేపు ఆ బురద గుంట వాసనే కాబట్టి వీళ్ళ నోటంటే ఆ బురద మాటలే వస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.